ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరో మాట్లాడారు, వాళ్ళకి అయ్యే హాస్పిటల్లో అయ్యే వైద్య ఖర్చులు కూడా పెట్టుకుంటాం అన్నారు కదా బేసిక్ గా. ఇదంతా గ్రౌండ్ లో జరిగింది కదా, ఇది పేపర్లో టీవీలో చూసింది, మనమేం స్పాట్ లో లేరు, లేకపోతే మనమేం ఫీల్డ్ లో రిపోర్టర్ల టీం నేను పెట్టుకోవాలి. కానీ మనం పత్రికల్లో చూసింది గ్రహించింది వాళ్ళ పేపర్లోనే మరి బయట వచ్చినాయి. మరి మళ్ళీ వాళ్ళు ఎవరు ఏ పని చేయట్లేదు, నేను వస్తే నేను లేస్తే మనిషిని కాదని చెప్పడం ఎందుకు? అది జరిగిన పనిని చెడగొట్టడం కదా అది. వాళ్ళ క్రెడిట్ మనం లాక్కునే ప్రయత్నం చేస్తున్నారు. జిల్లాధికారులు అయితే ఇమీడియట్ గా స్పందిస్తారు సార్, ఎలాంటి జరిగినప్పుడు వెళ్తారు వస్తారు, అది ఓకే. కాకపోతే మంత్రులు ఎమ్మెల్యేల విషయంలో వాళ్ళు కూడా వెళ్ళారండి, వాళ్ళు కూడా వెళ్ళారు. ఇంకోటి వాళ్ళు వెళ్ళి కొత్తగా వాళ్ళు అక్కడ మానిటర్ చేస్తానే ఉంటారు బేసిక్ గా. వాళ్ళ మీద రాయలేదు, ఇక్కడ అధికారులే మెయిన్ రాశారు వీళ్ళు. అవును, అధికారులే. ఇక్కడ చంద్రబాబు గారితో నాయకులు వచ్చి కూర్చున్నారుగా, కాబట్టి వాళ్ళని ఏమనలేదు. అక్కడ అధికారులు తప్పైతే నాకు కనిపించలేదు అందులో బేసిక్. కేవలం ఆ పబ్లిసిటీ ఏది అధికారులు చేసిన క్రెడిట్ అంతా ఈయన లాక్కోవడానికి, ఈయన ఎంత బెదరేసేటప్పటికి వాళ్ళు వెళ్ళి పనిచేశారు రా అని ప్రచారం రావాలి అక్కడ. అది చిత్తశుద్ధితో పనిచేసే అధికారులను కూడా మనం దొంగలు చేస్తున్నాం, అంత మించేం లేదు అక్కడ. కానీ ఒకటి సార్, ఓకే అతిసారం అంటే మీరన్నట్టు అది ఇప్పుడు కొత్తగా వచ్చేది ఏం కాదు. డయేరియా అనేది పరిసరాలు అపరిశుభ్రంగా ఉంటే ఎక్కడైనా వస్తుంది, మనం ఎప్పటి నుంచో చూస్తున్నాం. కానీ కల్తీ పాల వ్యవహారం అనేది ఒక వ్యక్తి చేసిన తప్పో లేదంటే ఒక వ్యక్తి నిర్లక్ష్యమో ఇంకోటి కారణం అయితే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మనం ఇప్పుడు చాలా కల్తీ సారా తాగి జనాలు చచ్చిపోయారనో, కల్తీ మందు తాగి చచ్చిపోయారనో ఇలా విని ఉంటాం. పాలు అనేది రెగ్యులర్ గా ప్రతి ఇంట్లో వాడేది చిన్నపిల్లల దగ్గర నుంచి, అందులో కల్తీ జరిగి ప్రాణాలు పోతున్నాయి అంటే ఇక్కడ అంటే ప్రభుత్వం చేయాల్సింది ఏమీ ఉండదా? అప్పుడప్పుడు ఇలాంటివి జరిగినప్పుడు వచ్చి తనిఖీలు చేసేస్తారు, మళ్ళీ మామూలే, మళ్ళీ యథావిధిగా కల్తీ పాలు అమ్ముతారు, జనాలు కొనుక్కుని కూడా తాగుతారు, దానికి ఇంకేం ఉండదా? అంటే బేసిక్ గా ఇక్కడైతే ఉద్దేశపూర్వకంగా చేసిన కల్తీ కాదు అది. మీరు అన్నట్టు ఉద్దేశపూర్వకంగా కల్తీ చేస్తారు, అది ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో ఎరువులతో తయారు చేసినది. అవును, ఇక్కడ ప్రాథమిక